జాతీయ ఆదాయం నేషనల్ ఇన్కమ్ అనే చాప్టర్లో బేస్ ఇయర్ అనే ఒక కాన్సెప్ట్ మనకు వస్తుంది. బేస్ ఇయర్ అని తెలుగులో దీన్ని ఆధార సంవత్సరం అంటాం. ఆధార సంవత్సరం అంటాం. నేషనల్ ఇన్కమ్ అంటే ఈక్వేషన్ మనకు తెలిసిందే, C+I+G+X-M అని చెప్తాం. కన్జంప్షన్, ఇన్వెస్ట్మెంట్స్, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్, ఇది ఆల్రెడీ ఈక్వేషన్ మనకు తెలిసిందే. అయితే నేషనల్ ఇన్కమ్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. నామినల్ ఇన్కమ్ మరియు యాక్చువల్ ఇన్కమ్, రియల్ ఇన్కమ్. నామమాత్రపు జాతీయ ఆదాయము, నామినల్ నేషనల్ ఇన్కము, అలాగే రియల్ నేషనల్ ఇన్కమ్ అని రెండు రకాలుగా ఉంటుంది. నామమాత్రపు జాతీయ ఆదాయము, వాస్తవ జాతీయ ఆదాయం అని చెప్పేసి రెండు రకాలుగా ఉంటుంది. అయితే వాస్తవ జాతీయ ఆదాయాన్ని రియల్ జాతీయ ఆదాయంగా పరిగణిస్తారు. ప్రొఫెసర్ కె సుందరం యొక్క సూచనల మేరకు ప్రస్తుతం మనం 2011 ప్రొఫెసర్ కె సుందరం యొక్క సూచనల మేరకు 2011-12 ఇయర్ని బేస్ ఇయర్గా తీసుకుంటున్నాం. మరి బేస్ ఇయర్ అనే కాన్సెప్ట్ ఎందుకు సార్ అనేసి అంటే, జాతీయ ఆదాయాన్ని లెక్క పెట్టాలంటే, రియల్ నేషనల్ ఇన్కమ్ వాస్తవ జాతీయ ఆదాయాన్ని లెక్క పెట్టాలంటే ధరలు అనేవి, కాస్ట్ అనేవి ఫ్లక్చువేట్ అవ్వని, అంటే ఎక్కువగా పెరిగి తగ్గకుండా ఒకే లెవెల్లో ఆన్ అండ్ యావరేజ్గా కంటిన్యూ అవుతున్న ఇయర్ ఏదైతే ఉందో ఆ ఇయర్ని బేస్ ఇయర్గా తీసుకుంటారు. ఇక్కడ చూస్తే మీకు 1940s తర్వాత 60s, 70s, 80s, 90s, ఆ తర్వాత 2004-11 అంటే కంటిన్యూగా ఇయర్స్ అనేవి లేవు. నార్మల్గా ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ 1st ఎండ్ అయ్యి నెక్స్ట్ ఇయర్ మార్చ్ 31st ఏప్రిల్ 1st స్టార్ట్ అయ్యి నెక్స్ట్ ఇయర్ మార్చ్ 31st ఎండ్ అవుతుంది ఫైనాన్షియల్ ఇయర్. అందుకే మనకి ఇక్కడ 2 ఇయర్స్ అనేవి కనబడతాయి. అయితే ఈ ఫైనాన్షియల్ ఇయర్ వరుసగా లేవు, ఎక్కడెక్కడో కనబడుతున్నాయి మనకి. ఓవరాల్గా ఈ 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మనకున్న బేస్ ఇయర్స్ ఎన్ని సార్ అంటే 8 బేస్ ఇయర్స్, 8 మాత్రమే. చాలా ఇంపార్టెంట్ ఇది, 8 బేస్ ఇయర్స్ మాత్రమే తీసుకున్నాం. అంటే ఈ 8 బేస్ ఇయర్స్లో, ఈ 8 ఆర్థిక సంవత్సరాల్లో మాత్రమే ధరలు అనేవి పెద్ద తేడాలు చూపించలేదు, పెద్దగా ఫ్లక్చువేట్ అవ్వకుండా నార్మల్గా యావరేజ్గా కంటిన్యూ అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ మొత్తం మీద కూడా కిలో రైస్ లేదా కిలో టమాటా ఇయర్ మొత్తం మీద ఒకే ఆన్ అండ్ యావరేజ్గా 22, 23, 24 రూపీస్ కంటిన్యూ అవుతుంది అనుకోండి, దాన్ని బేస్ ఇయర్గా మనం తీసుకోవడానికి పరిగణలోకి తీసుకువెళ్ళచ్చు. అలా కాకుండా ఒక మంత్ ఏమో 20 రూపీస్ ఉండి మరో మంత్ 100 రూపీస్ అయ్యి మరో మంత్ 10 రూపీస్గా తగ్గింది అనుకోండి, దాన్ని బేస్ ఇయర్గా తీసుకోకూడదు. అలాగా గూడ్స్ ఏవైతే ఉన్నాయో, టోటల్గా వస్తువులు ఏవైతే ఉన్నాయో, నార్మల్గా కన్జంప్షన్ చేసే గూడ్స్ ఏవైతే ఉన్నాయో, గూడ్స్ అన్నిటినీ యావరేజ్గా పరిగణలో తీసుకొని ఈ బేస్ ఇయర్ని తీసుకుంటాం. ఈ బేస్ ఇయర్ ప్రకారం అంటే బేస్ ఇయర్ ధరల్ని ఈ ఈక్వేషన్తో, బేస్ ఇయర్ ధరలతో ఈ ఈక్వేషన్ మనం క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని రియల్ నేషనల్ ఇన్కమ్ అని చెప్తాం. సో రియల్ నేషనల్ ఇన్కమ్ని కంటిన్యూ అంటే క్యాలిక్యులేట్ చేయడానికి మన దగ్గర ఉన్న ప్రస్తుతం ఉన్న ఫ్రెష్ ఇయర్ ఏది సార్ అంటే 2011-12 మాత్రమే ఫ్రెష్ ఇయర్ అనమాట. ఆ తర్వాత పెద్దగా ఫ్రెష్ ఇయర్ అనేది రాలేదు. అంటే 2018-19 లేదా 2017-18 కూడా లేవా సార్ అంటే ఉన్నాయి. వీటిని బేస్ ఇయర్గా తీసుకురావాలని చెప్పేసి కూడా అరుణ్ జైట్లీ ప్రయత్నించారు. ఈ లోపల ఆ ప్రపోజల్ ఫైల్ ఏదైతే ఉందో, ప్రపోజల్ ఫైల్ క్రియేట్ అయ్యే లోపల మీకు తెలుసా ఆయన చనిపోయారు. ఈ బేస్ ఇయర్ అనేది కంటిన్యూ అవ్వలేదు. ప్రస్తుతానికి మాత్రం ఫ్రెష్ బేస్ ఇయర్ ఏది సార్ అంటే 2011-12 మాత్రం ఫ్రెష్ బేస్ ఇయర్. అంటే ఈ బేస్ ఇయర్ యొక్క కాస్ట్ బేస్ చేసుకొని ఓకేనా నేషనల్ ఇన్కమ్ లెక్క పెడితే అది రియల్ నేషనల్ ఇన్కమ్గా మనం తీసుకుంటాం. మరి దేశంలో నేషనల్ ఇన్కమ్ని ఎస్టిమేట్ చేసే లేదా లెక్క పెట్టే సంస్థ ఏది సార్ అంటే CSO అని చెప్తాం. సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ అని చెప్తాం అనమాట. ఇది నార్మల్గా 2019లో మనకి CSO ప్లస్ NSSO ఈ రెండింటిని కలిపేసి NSO అని పిలుస్తున్నారు. సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్ లేదా ఆర్గనైజేషన్, నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్. సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ మరియు నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ని 2019 నుంచి కూడా NSO నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్గా పిలుస్తున్నాము. ఈ సంస్థ CSO అని ఇచ్చినా అదే ఆన్సర్ అవుతుంది, NSO అని ఇచ్చినా సరే అదే ఆన్సర్ అవుతుంది. ఈ సంస్థ మాత్రమే ప్రస్తుతం నేషనల్ ఇన్కమ్ని భారతదేశంలో లెక్క పెడుతుంది అనమాట. థ్యాంక్ యూ.